ఐటీ పరిశ్రమ అభివృద్ధితో విశాఖ దశ మారిపోయేలా కనిపిస్తుంది. దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ విశాఖ వైపు చూస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీ స్టార్టప్ కంపెనీలే కాకుండా ప్రపంచ మేటి కంపెనీలకు కూడా ఆకర్షిస్తుంది. క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్న వేళ విశాఖలో ఐటీ పరిశ్రమలను అభివృద్ధి చేస్తే అనుబంధంగా ఎన్నో పరిశ్రమలు ఏర్పడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఐటీ సెక్టార్ రూపురేఖలు మారిపోతున్నాయి. రోజు రోజుకి వస్తున్న కొత్త కంపెనీలతో విశాఖ ఐటీ సెక్టార్లో కొత్త బజ్ క్రియేట్ అవుతుంది. ప్రతి సంవత్సరం లక్షల్లో వస్తున్న టెక్ బాబులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లకుండా విశాఖనే ఉద్యోగ కల్పనకు కేంద్ర బిందువుగా మారబోతుంది. అసలు ఇక్కడ ఎన్ని కంపెనీలు ఉన్నాయి, కొత్త కంపెనీలు ఎన్ని వస్తున్నాయి, వచ్చినటువంటి ఐటీ ఉద్యోగులకు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి చూద్దాం రండి. విశాఖలో ఇప్పటికే ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి 150 బడా కంపెనీలు రాబోతున్నాయి. ఇక దీంతో చాలా మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఏపీఐసీసీ నిర్వహణలో భూములు కేటాయించింది. డెవలప్మెంట్కి ఇప్పుడు విశాఖ కేంద్ర బిందువుగా మారుతుంది. ఐటీ పరిశ్రమని రోజు రోజుకి డెవలప్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ముందడుగు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నో దిగ్గజ కంపెనీలు ఇప్పుడు విశాఖ వైపు చూస్తున్నాయి. అటు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ముఖ్యంగా రిషికొండ లాంటి ప్రదేశం, బీచ్ వాతావరణంలో ఆనుకున్నటువంటి ఐటీ కంపెనీల డెవలప్మెంట్ మొత్తం అంతా కూడా ఎంతోమంది ఐటీ ఉద్యోగులకి ఒక కొత్త అనుభూతిని, ఎందుకంటే స్ట్రెస్లోనే ఉండేటటువంటి వాళ్ళకు ఇలాంటి వాతావరణంలో అటు ఐటీ ఉద్యోగాల కల్పన ఏర్పాటు చేయడం, ముఖ్యంగా ఇక్కడ ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు కొంత రిలాక్స్ మోడ్లోకి వెళ్ళడానికి కూడా విశాఖ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనము ఇటు ఏపీఐసీకి సంబంధించినటువంటి ఐటీ సెజ్లో ఉన్నాం. కనిపిస్తున్నటువంటి మొత్తము ఇవన్నీ ఇది ముఖ్యంగా చూస్తే ఈ ఐటీ కంపెనీ సెక్టర్కి సంబంధించి ఇది హిల్ 3, హిల్ 1, హిల్ 2, హిల్ 3, హిల్ 4 ఇట్లా మొత్తం రిషికొండ ప్రదేశంలో ఉన్నటువంటి ఇక్కడ కొన్ని ఎన్నో కంపెనీలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపుగా 150కి పైనే ఐటీ కంపెనీలు విశాఖ సిటీ, అదేవిధంగా ఇటు ముఖ్యంగా చూస్తే ఈ రిషికొండ సమీపంలో ఉన్నటువంటి ఏపీఐసీకి సంబంధించినటువంటి హిల్ 1, హిల్ 2, హిల్ 3, హిల్ 4 ఈ ప్లేసెస్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఈ మొత్తం అంటే అనుమతులు లేవు లోపలికి వెళ్ళడానికి. ఎన్నో కంపెనీస్ అయితే లోపల హిల్ టాప్స్ మీద ఉన్నటువంటిది అయితే కనిపిస్తోంది. అయితే ఇన్ని కంపెనీలు రావడం వెనుక అటు ముఖ్యంగా చూస్తే 2014-19 నుంచి 19 తర్వాత 24 ఇప్పుడు 24 నుంచి ఐటీ సంబంధించి ఐటీ పరిశ్రమని డెవలప్ చేసే విషయంలో మంత్రి నారా లోకేష్ తీసుకుంటున్నటువంటి చొరవతో ఎన్నో దిగ్గజ కంపెనీలు, కొత్త కంపెనీలన్నీ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు, ముఖ్యంగా విశాఖపట్నం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కొత్త కంపెనీలను ఇక్కడ ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎమ్యూనిటీస్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తూ ఉంది. దీంతో కంపెనీలకి, ఎందుకంటే ఒక కంపెనీ నిర్మాణం చేపట్టాలంటే ఖచ్చితంగా భూమి అనేది అవసరం. వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాండ్ని అతి తక్కువ ధరకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్నటువంటి నేపథ్యంలో కొత్త కంపెనీల కోసం క్యూ కడుతున్నారు. ఇప్పుడు ఎన్నో బడా కంపెనీలు అయితే ప్రస్తుతం ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఈ రిషికొండ సమీపంలో ఉన్నటువంటి ఐటీ సెజ్లో ముఖ్యంగా చూస్తే ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా చూస్తే అటు కాగ్నిజెంట్ కానీ, గూగుల్ కానీ, ఉర్సా ఇట్లాంటి కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు విశాఖకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఐటీ బజ్ అనేది పెరుగుతుంది. ఐటీ ఉద్యోగుల్లో ప్రతి సంవత్సరం దాదాపుగా 2.5 లక్షలకు పైన ఆంధ్రప్రదేశ్ నుంచి అటు ఐటీ పరిశ్రమలోకి ఎంటర్ అవుతున్నటువంటి న్యూ బీటెక్ విద్యార్థులకి ఇప్పుడు విశాఖ ఒక అంటే చూస్తుంటే వాళ్ళందరికీ ఇదొక భవిష్యత్తు ఉద్యోగాల కల్పన వేదికగా కనిపిస్తుంది. మరో 6 నెలల్లో 15 కంపెనీలు విశాఖలో ఏర్పడే అవకాశం ఉంది. గూగుల్ ఏఐ డేటా సెంటర్, క్లౌడ్ డేటా సెంటర్కు మధురవాడ సమీపంలో 80 ఎకరాలు కేటాయించింది ప్రభుత్వం. గూగుల్ డేటా సెంటర్తో 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. దీంతో పాటు ఏఐ, క్లౌడ్ సర్టిఫికేషన్, మోంటార్షిప్, ఇక కొత్త కంపెనీలు ఏర్పాటు చేసే యువతకు శిక్షణిచ్చే అవకాశం కూడా ఏర్పడుతుంది. లో ఇప్పుడు ఎన్నో దిగ్గజ కంపెనీలు వచ్చి చేరుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వస్తున్నటువంటి ఎన్నో దిగ్గజ కంపెనీలకు అటు భూములు కానీ, ఎమ్యూనిటీస్ కానీ, ఫెసిలిటీస్ కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో కొత్త కంపెనీలు అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం ఉన్నటువంటిది ఇది ముఖ్యంగా
పనోరమా హిల్స్కి సంబంధించినటువంటి ఏరియా లొకేషన్ ఇక్కడే చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కాగ్నిజెంట్కి సంబంధించి దాదాపుగా 22.19 ఎకరాలను ఈ ప్లేస్లో సంస్థకైతే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఐటీ డెవలప్మెంట్ కోసం 1583 కోట్లు పెట్టుబడి పెట్టడానికి కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ముందుకొచ్చింది. దీంతో అంటే ఈ సంస్థ కనుక ఇక్కడ ఏర్పాటు చేస్తే దాదాపుగా ఇక్కడ 8,000 మందికి పైనే ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. 2029కి ఇక్కడ మొదటి బ్యాచ్ని అయితే రెడీ చేయడానికి, మొదటి క్యాంపస్ని రెడీ చేయడానికి కాగ్నిజెంట్ అయితే సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ముఖ్యంగా చూస్తే అంటే ఇక్కడ ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్లేస్కి కొంత దూరం అయినా కానీ ముఖ్యంగా మధురవాడలోనే దాదాపుగా గూగుల్ సంస్థకి, ఎందుకంటే గూగుల్ ఏఐ డేటా సెంటర్ని, క్లౌడ్ సెంటర్ని ఏర్పాటు చేయడానికి ఇప్పటికే 80 ఎకరాలను కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. దీని ద్వారా మొత్తం 10,000 మంది పైనే ఏఐకి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని మొత్తము ఎలా యూజ్ చేయాలనేది ఈ డేటా సెంటర్ ద్వారా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఇంకొకటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ టీసీఎస్ ఐటీ క్యాంపస్ ఏర్పాటు కోసం ఇప్పటికే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 1,370 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టడానికి అయితే చూస్తుంది. దానికి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. 12,000 మందికి అటు ఉపాధి ఏర్పడుతుంది. ఇప్పటికే ప్రభుత్వం భూములు ఇచ్చినటువంటిది అయితే ఉంది. అయితే కొంత అంటే ఇప్పటికే విమర్శలు చేస్తూ ఉన్నా కూడా ఓర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి దాదాపుగా 5,278 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఈ సంస్థ విశాఖలో ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ సంస్థ ఏర్పడితే దాదాపుగా 2,500 మందికి ఉపాధి అవకాశాలు మొత్తం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే ఈ సంస్థకు కూడా భూములు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎంత విలువైనటువంటి భూములకు సంబంధించి కూడా ప్రభుత్వం ఇస్తున్నటువంటి నేపథ్యంలో విశాఖకు ఐటీ కంపెనీలు రావడంపై యువత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై లాంటి నగరాలకు వెళ్లకుండా సొంత ప్లేస్లో ఉద్యోగాలు చేసుకోవచ్చు అంటున్నారు. పని ఒత్తిడి తగ్గించుకునేందుకు కూడా విశాఖలోని ప్రదేశాలు ఆహ్లాదాన్ని ఇస్తాయని తెలిపారు. ఐటీ డెవలప్ అవుతుంది. ప్రతి సంవత్సరం దాదాపుగా లక్షల మంది ఐటీ కోసం విద్యార్థులు అయితే బీటెక్ చేసి బయటకు వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగ కల్పన ప్రభుత్వం చేపడుతుంది. ప్రస్తుతం వీళ్ళందరూ కూడా స్టూడెంట్సే. ఐటీ ఇంటర్న్షిప్ కోసం లోపలికి వెళ్తున్నటువంటి వాళ్ళు మనకు అనుకోకుండా దొరికారు. అసలు వీళ్ళని అడుగుదాం, ఐటీ పరిశ్రమ డెవలప్మెంట్కి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఈ ఫెసిలిటీస్ కానీ, కంపెనీలు వస్తున్నటువంటి కొత్త కంపెనీల విషయంలో కానీ వీళ్ళ ఒపీనియన్ ఏంటనేది ఏం చెప్తారు? అసలు గవర్నమెంట్ ఇప్పుడు కొత్త కంపెనీలు తీసుకొస్తుంది. వైజాగ్ ఎంతవరకు ఐటీ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది, నేచర్ పరంగా కూడా ఎంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంది? అంటే మనకు ఇప్పుడు వచ్చేసి వైజాగ్ మిగతా మెట్రోపాలిటన్ సిటీస్ కన్నా ప్రశాంతంగా ఉండైతే అది వన్ ఆఫ్ ద మేజర్ థింగ్స్ మనకి. అందులోని అలా అని చెప్పి మరీ అండర్ డెవలప్డ్ కూడా ఉంచాం కాబట్టి ఇప్పుడు వస్తున్న నెక్స్ట్ వచ్చే మేజర్ కంపెనీస్ నుంచి వచ్చేసి మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అందులో మనకి స్టూడెంట్స్ మళ్ళీ ఇంటర్న్షిప్స్ కానీ లేకపోతే అప్కమింగ్ యూత్స్టర్స్కి కొంచెం హెల్ప్ఫుల్గా ఉండాలంటే ఇప్పుడు వచ్చే కంపెనీస్ కొంచెం మంచి ఫెసిలిటీస్ లైక్ అకామిడేషన్ కానీ లేకపోతే క్యాఫ్టీరియాస్ ఎక్సెట్రా ఉంటాయి. లైక్ మేజర్ వన్ ఎలాంటివి మనకి పెడుతుంటే మనకి వెరీ హెల్ప్ఫుల్ ఉంటుందని. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్లో కూడా చూస్తూ ఉంటే చాలా వరకు బీచ్ ఒకప్పుడు పబ్స్ కావాలన్నా వీకెండ్స్లో ఏదైనా ఎంజాయ్ చేయాలన్నా సిటీలో మాత్రం ఉండేది. ఇప్పుడు మొత్తం అంతా బీచ్ రోడ్ అంతా ఉంది. ఇదే సమీపంలో ఈ మొత్తం ఐటీ కంపెనీస్ అన్నీ వస్తున్నటువంటి పొజిషన్ అయితే కనిపిస్తుంది. ఇలా ఉంటే ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకున్నారు? యాక్చువల్గా అయితే వన్ ఆఫ్ ద వెరీ మేజర్ థింగ్స్ ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళు కానీ సీనియర్స్ కానీ అందరూ చెప్పేది ఏంటంటే సాఫ్ట్వేర్లో స్ట్రెస్ ఎక్కువ. కానీ మనకు వచ్చేసి ఈ ప్లేస్ కానీ బీచ్, ఈ హిల్స్ ఏరియా, ఈ పీస్ఫుల్నెస్ వల్ల ఆ స్ట్రెస్ని కంప్లీట్గా రిలీజ్ చేయొచ్చు. మొత్తం దాన్ని నెగిటివ్గా క్యాన్సిల్ చేసి అదొక పాజిటివ్ వైబ్రేషన్ మనకున్న ప్లేస్ కూడా. సో అది బాగా హెల్ప్ అవుతుంది అంటాను. అంటే ముఖ్యంగా చూస్తే వేరే స్టేట్స్తో పోలిస్తే అటు ముఖ్యంగా మహారాష్ట్రలో పూణే కానీ, ముంబై కానీ, లేదా చెన్నై, ఢిల్లీ, ఇట్లా బెంగళూరు ఈ ప్లేసెస్తో పోలితే వైజాగ్ ఎంతవరకు కొంత ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో? నన్ను అడిగితే వైజాగ్ ఇస్ ద పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ ద ఐటీ ఇండస్ట్రీ. ఎందుకంటే జనరలీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటూ సిటీస్లో రిలాక్స్ అవ్వడానికి పబ్స్ ఇవి తప్ప, థియేటర్స్ తప్ప ఏముంటాయి? ఇక్కడంటే నేచర్ ఉంది, ట్రెక్కింగ్ ఉంది, బీచెస్ ఉన్నాయి, మౌంటైన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఐ థింక్ పర్ఫెక్ట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్కి అయితే. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. రానున్న 3 ఏళ్లలో విశాఖ ఐటీ హబ్గా మారుతుందన్నారు. ఐటీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
హబ్గా తయారవుతున్న నేపథ్యంలో గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు ఇక్కడ ఐటీ కంపెనీస్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో విశాఖ జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ గారు ఉన్నారు. ఏం సార్, అంటే ఈ ఏర్పాట్లకు సంబంధించి చూసినా కూడా ఐటీకి అసలు ఇక్కడ చదువుతున్నటువంటి వాళ్ళు కానీ పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా విశాఖని ఎస్పెషల్లీ ఐటీ హబ్గా తయారు చేయాలని ఒక ఆలోచన ఉంది. అసలు ఎంతవరకు దీని డెవలప్మెంట్ కానీ అక్కడ ఫెసిలిటీస్ కానీ ఏర్పాటు చేస్తున్నారు? విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో గౌరవ ఐటీ మరియు హెచ్ఆర్డి మంత్రివర్యులు చాలా కృషి చేయడం జరిగింది. దీని యొక్క అవుట్కమ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాము. మనము వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాస్ట్ ఇయర్ పార్టిసిపేట్ చేసే సమయం నుంచి వరుసగా మనకు అనౌన్స్మెంట్స్ వచ్చినాయి. ఫస్ట్ టీసీఎస్ వారు ఒక సంస్థ మన ప్లేస్లో విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి వాళ్ళకి ప్లేస్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా మన మిలీనియం టవర్స్లో కూడా వాళ్ళు ఇమీడియట్గా స్టార్ట్ చేయడానికి కూడా ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు త్వరలోనే వాళ్ళ ఒక సిబ్బందితో ఆ ఫెసిలిటీ ప్రారంభం చేయబోతున్నారు. ఇంతే కాకుండా ఈ మధ్యలో కాగ్నిసెంట్ వారికి మనము స్థలం కేటాయించడం జరిగింది. అదేవిధంగా డేటా సెంటర్స్ ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఎందుకంటే ఆల్ శాటిలైట్ ల్యాండింగ్ కేబుల్స్ మన దగ్గర ఉంటాయి కాబట్టి, విశాఖపట్నం పరిధిలో ఉంటాయి కాబట్టి డేటా సెంటర్ ఒక హబ్గా మార్చాలనే ఉద్దేశంతో కూడా మనము ముందుకు వెళ్తున్నాము. లాట్ ఆఫ్ డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనం స్కౌట్ చేస్తున్నాము. త్వరలోనే వాటికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా మనకు రానున్నాయి. సో దీని ద్వారా ఒక నాలెడ్జ్ హబ్గా ఇక్కడ ఉన్న హైటెక్ మ్యాన్ పవర్ అంటే హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్సెస్ who are qualified to man these IT companies, దానికి మనం అనుకూలంగా ఉన్న ప్రదేశం కాబట్టి ఇక్కడ ఎక్కువ పెట్టుబడి రావడానికి ఆస్కారం ఉంది. ఆల్రెడీ రావడం కూడా మొదలైనాయి. సో ఇక్కడ మా విశాఖ ప్రజలకి ఎక్కడో వెళ్ళి పని చేయకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది వర్క్ ఫ్రమ్ వైజాగ్ లాగా అయ్యే విధంగా మనము ముందుకు వెళ్తున్నాము. ఇక్కడే కాకుండా మన ఉమ్మడి రాష్ట్రాలు తెలంగాణ అండ్ ఆంధ్ర రెండుకు కలిపి యాజ్ అ సబ్స్టిట్యూట్ ఫర్ హైదరాబాద్ మోరలెస్ సాచురేటెడ్ అనేది ఒక ఆలోచన ఉంది. దానికి సబ్స్టిట్యూట్గా మన విశాఖని పొజిషన్ చేయాలి. ఇక్కడ రానున్న రోజుల్లో ఇంకా మరింత పెద్ద స్థాయిలో కంపెనీస్ తీసుకురావాలనేది ఉద్దేశం. అంటే ఓవరాల్గా చూస్తే కంపెనీస్ ఇప్పటికే అనేక కంపెనీస్ వస్తున్నాయి. వచ్చేటటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు కొత్త కంపెనీస్ వస్తున్నాయి. ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు, ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు ఇక్కడే ఉద్యోగాలు చేసుకునేలాగా ఐటీని డెవలప్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా పూర్తి ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ చెప్తున్నటువంటిది అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఏపీలో క్వాంటమ్ వ్యాలీ అందుబాటులోకి వస్తే విశాఖ దశ మారుతుంది అంటున్నారు సింబయాసిస్ ఐటీ కంపెనీ సీఈఓ నరేష్. ప్రభుత్వం ఐటీ పాలసీ తీసుకొచ్చి ముందు చూపుతో వ్యవహరించిందన్నారు ఆయన. కంపెనీస్ ఇప్పుడు విశాఖ వైపు ఐటీ కంపెనీస్ చూస్తున్న నేపథ్యంలో ఐటీని అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రమోట్ చేస్తుంది, డెవలప్ చేయాలని. ప్రస్తుతం మనతో సింబయాసిస్ టెక్నాలజీ ఐటీ కంపెనీ సీఈఓ నరేష్ కుమార్ గారు ఉన్నారు. అంటే ముఖ్యంగా చూస్తే ఇప్పుడు కాగ్నిజెంట్ కానీ గూగుల్ కానీ ఇట్లాంటి టీసీఎస్ ఇట్లాంటి పెద్ద కంపెనీస్ ఇప్పుడు వైజాగ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అంటే అసలు పొటెన్షియాలిటీ ఏ మేరకు ఉంది? రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి హెల్ప్ కానీ సూచనలు కానీ ఎలా ఉన్నాయి అసలు ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించి? ఇప్పుడు ఒకటండి, మీరు లాస్ట్ 5 years తీసుకుంటే జగన్ గారు ఉన్నప్పుడు అసలు ఏ డెవలప్మెంట్ లేదు. అసలు ఎవరు ఆంధ్రప్రదేశ్ కాస్ట్ కూడా చూడలేదు. అది ఓన్లీ వన్ కంపెనీ జస్ట్ ఆయన వెళ్ళిపోయే ముందు వచ్చింది ఇన్ఫోసిస్. అది కూడా రెంటెడ్ బిల్డింగ్లో తీస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ప్రోత్సాహం లేదు. కోవిడ్ తర్వాత ఏంటంటే అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాం వల్ల తర్వాత హైబ్రిడ్ మోడల్ 2 days వర్క్ ఫ్రమ్ హోమ్ 2 days ఆఫీసు అలా కాంబినేషన్ మోడల్స్ పెట్టుకోవడం వల్ల ఇన్ఫోసిస్ వాళ్ళు త్రూఅవుట్ ఇండియా 6 offices ఓపెన్ చేశారు. అంటే అందరూ కోవిడ్లో ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు రానంటున్నారని ఆఫీస్కి ఏ ప్రాంతంలో ఓపెన్ చేస్తే అలాగా ఇప్పుడు హైబ్రిడ్ మోడల్ వల్ల ఎవ్రీబడి ఈజ్ వాంటింగ్ టు ఓపెన్ ఆఫీసెస్ రీజనల్ సెంటర్స్. ఇప్పుడు మనం బతిమాలతో వల్ల వచ్చేది ఒకటి, వాళ్ళకి నీడ్ వల్ల వచ్చేది ఒకటి. అంటే మీకు అర్థం అవుతుందంటే యూవర్స్ అందరికీ కూడా ఇంతకుముందు అందరూ ఆఫీస్లోనే పనిచేసేవారండి. కోవిడ్ వచ్చినప్పుడు అందరూ ఇంట్లోంచి పనిచేసేవారు. ఇప్పుడు ఇంట్లో పనిచేయడం వల్ల ఏంటంటే అందరూ 2-3 jobs చేయడం, ఆ కంపెనీకి కంట్రోల్ లేదు ఎంప్లాయీ మీద. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఎక్కడ ఉంటే అక్కడ ఆఫీస్ పెట్టి వాళ్ళని బాంబే, ఢిల్లీ, బెంగళూరు అందరూ వైజాగ్ వస్తే ఇక్కడి నుంచే పని చేయాలి. ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసి ఇక్కడ 2 days ఆఫీస్కి వచ్చాలు, 3-4 days డిపెండింగ్ ఆన్ దర్ వర్క్ షెడ్యూల్, 5 day week 6 day week కాబట్టి అలాగా దే హ్యావ్ సెటప్ పాలసీస్. ఈ పాలసీస్ వల్ల ఏమవుతుందంటే బెంగళూరులో పనిచేసిన, ఢిల్లీలో పనిచేసిన ఎక్కువ 20-25% ఇక్కడి నుంచి వెళ్ళడం లేదు. సో దే హ్యావ్ కమ్ బ్యాక్ డ్యూరింగ్ కోవిడ్ అండ్ దే ప్రిఫర్ వర్కింగ్ హియర్. అంటే అక్కడ విసుకెత్తిపోయి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్, హౌసింగ్ ప్రాబ్లమ్స్, ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ అని, ట్రాన్స్పోర్ట్ టైం తక్కువ అని, పేరెంట్స్తో పాటు ఉంటే బెటర్ అని చెప్పి ఇనిషియల్ హైప్ అయిపోయిన తర్వాత కొన్ని జ్ఞానం అయ్యి ఎవ్రీబడి వాంట్స్ టు వర్క్ ఫ్రమ్ హియర్. సో కంపెనీస్ హ్యావ్ డిసైడెడ్ టు సెటప్ ఆఫీసెస్ హియర్. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారు ఐటీ మినిస్టర్ అయిన తర్వాత చాలా అగ్రెసివ్గా ఒక ఐటీ పాలసీ తీసుకొచ్చారు. మంచి ఐటీ పాలసీ.
ఐటీ పాలసీలో అంటే ఎవరైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లేయర్ ఐటీ బిల్డింగ్ కట్టుకుంటారంటే ఇక్కడ ఒక స్క్వేర్ ఫీట్కి ఒక బిల్డింగ్కి 2,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ. మీరు మామూలుగా అపార్ట్మెంట్ కొంటే ఎస్ఎఫ్టీ 4,500 5,000 ఉంటుంది, అందులో 2,000 రూపాయలు అయినా సబ్సిడీ కింద తిరిగి ఇచ్చేస్తున్నారండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లేయర్కి. అలాగే ఐటీ కంపెనీకి కూడా ఒక ఎంప్లాయీకి కానీ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తే ఎంప్లాయీకి 1 lakh రూపీస్ ఇన్సెంటివ్. ఇప్పుడు అంటే ఈ కొత్త ఐటీ పాలసీ వల్ల వైజాగ్ అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కానీ ఐటీ కంపెనీస్ రావడానికి కానీ అసలు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? డెఫినెట్గా కాదు. ఇప్పుడు ఫస్ట్ ఏదైనా పాలసీ డిఫైన్ చేసిన తర్వాత కదా మీరు పిల్లలే మాకు పాలసీ. ఇప్పుడు ఎవరైనా పాలసీ లేకుండా పిలిచారు అనుకోండి, మీకు ఏదో ఎలిగేషన్స్ వస్తాయి, నా ఒకరికి ఇతనికి ఒకరికి ఎందుకు ఇచ్చేవని. పాలసీ అనేది పెట్టిన తర్వాత అది అందరికీ వర్తిస్తుంది కదా, ఎవరు వచ్చినా సరే, అప్పుడు ఎలిగేషన్స్ ఉండవు. సో ఏ పాలసీ ఈజ్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి, మీకన్నా నాకన్నా. ఇంకో పాలసీలో ఇంకా మంచి పని చేశారంటే 250 crores మెగా ఇన్వెస్ట్మెంట్ అయితే కానీ కస్టమ్ డిజైన్ కంపెనీ ఏది అడిగితే చేస్తామని. ఇన్ని కంపెనీస్ వైజాగ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి అంటే ఎంతవరకు మనకి ఆపర్చునిటీస్ పెరిగే అవకాశం ఉందనుకుంటున్నారు? ఒకటే మీరు ఐటీ గురించి చూస్తున్నారు. ఐటీ పక్కన పెడితే అంటే ఈకో సిస్టమ్ ఉండాలి. మీకు ఐటీ డెవలప్ అవ్వాలనుకోండి, ఫ్లైట్ కనెక్టివిటీ పెరగాలి, రైల్ కనెక్టివిటీ పెరగాలి, రోడ్ కనెక్టివిటీ పెరగాలి, ఇవన్నీ పెరగాలి కదా. సో యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ ద ఈకో సిస్టమ్ ఆల్సో. ఈకో సిస్టంలో కొత్త ఎయిర్పోర్ట్ వస్తుందా, 6 months అహెడ్ ఆఫ్ షెడ్యూల్ ఇస్ గోయింగ్ టు బి రెడీ. అక్కడ కొత్త పోర్ట్ వస్తుందా. ఇప్పుడు విశాఖపట్నంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెక్స్ట్ 2 to 3 yearsలో ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదు కానీ ఫ్లైఓవర్స్ మొదలెడుతున్నారా, 12 ఫ్లైఓవర్స్, మెట్రో రైల్ స్టార్ట్ చేస్తున్నారా, నెక్స్ట్ మాస్టర్ ప్లాన్ రోడ్స్ 15 మాస్టర్ ప్లాన్ రోడ్స్ వేస్తున్నారా. ఆయన భరత్ గారు మొన్న ఎంపీ గారు ఏం చెప్పారు, నెక్స్ట్ 9 monthsలో కంప్లీట్ చేసి నెక్స్ట్ జూన్ కల్లా 1 yearలో కంప్లీట్ చేస్తామన్నారు. 1 year కాదు 1.5 years పట్టొచ్చు. అలాగే కోస్టల్ కారిడార్ రోడ్ వేస్తాండి. సో మచ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ హ్యాపెనింగ్. వాళ్ళు చెప్పిన మాట పాక 1 year కాకపోతే ఇంకో 6 నెలలు లేట్ అవచ్చు, 1 year లేట్, బట్ ఇట్లా హ్యాపెన్ కదండి. ఇది కాకుండా మీకు ఆర్సెలమిట్లో 130,000 కోట్లు పెట్టి కొత్త స్టీల్ ప్లాంట్ పెడుతుందా. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ 180,000 కోట్లు పెట్టి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేట్ చేశారా. వీళ్ళకి ల్యాండ్ కూడా స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేశారా. సీఎం గారు వచ్చిన తర్వాత 9 lakh crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిందండి. రెన్యూబుల్ ఎనర్జీలో కానీ, క్లీన్ ఎనర్జీలో కానీ, స్టీల్ ప్లాంట్స్లో కానీ, గ్రీన్ హైడ్రోజన్ కానీ. సో ఇన్ని సెక్టార్స్లో ఇంత ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఐటీ సెక్టర్లో వచ్చింది ఇందాక మీకు చెప్పాను. సో ద ఎంటైర్ ఈకో సిస్టమ్ ఇస్ నాపర్. దీనివల్ల ఏమవుతుందంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఫ్లైట్ కనెక్టివిటీ పెరుగుద్ది, గుడ్ స్కూల్స్ వస్తాయి. ఇప్పుడు ఫారెన్ నుంచి ఏమైనా పిల్లలు వచ్చినా, బెంగళూరు నుంచి వాళ్ళ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ కావాలంటే మంచి స్కూల్స్ కావాలి, మంచి హాస్పిటల్స్ ఉన్నాయి మన దగ్గర, ఇంకా మంచి హాస్పిటల్స్, ఇంకా మంచి స్కూల్స్, ఇంకా టూరిజం స్పాట్స్. ఈ ఎకో సిస్టమ్ కూడా డెవలప్ అవుతుంది కదా. ఈ రెండు బిట్వీన్ 2 things 3 లక్షల కోట్లు. డిఫెన్స్ యూనిట్స్ అన్ని ఎక్స్పాండ్ అవుతున్నాయి. ఐఎన్ఎస్ వర్ష అని ఇండియాస్ న్యూక్లియర్ సబ్మెరీన్ బేస్ 25,000 కోట్లు పెట్టారు. దాన్ని ఇప్పుడు 35,000 కోట్లకి నాకు పిల్లలు ఎన్హాన్స్ చేశారు. బల్క్ డ్రగ్ ఫార్మా పార్క్ ఇంకొక 2,000 కోట్లు పెట్టి కొత్త బల్క్ డ్రగ్ ఫార్మా పార్క్ దే డెవలపింగ్. సో ఇన్ని ఈకో సిస్టమ్ డెవలప్ అవుతున్నప్పుడు కనెక్టివిటీ ఆఫ్ ద సిటీ. వైజాగ్ రైల్వే జోన్ లేదంటే ల్యాండ్ ఇచ్చి రైల్వే జోన్ స్టార్ట్ చేశారు, కొత్త జీఎంని అపాయింట్ చేశారు, కొత్త ట్రైన్స్ వస్తాయి. నెక్స్ట్ ఏంటి 400 కోట్లు పెట్టి వైజాగ్ రైల్వే స్టేషన్ అప్గ్రేడ్ చేస్తారు, 400 crores, కొత్త ఎయిర్పోర్ట్. సో కొత్త హైవేస్ డూయింగ్, కోస్టల్ కార్డ్. సో మీరు చూస్తే రోడ్స్ పెరుగుతున్నాయి, పోర్ట్స్ పెరుగుతున్నాయి, ఎయిర్పోర్ట్ కొత్త పోర్ట్. అది కాకుండా కొత్త 6 airports ప్లాన్ చేస్తాను ఆంధ్రప్రదేశ్లో ఇన్ని పెట్టుబడులు ఇప్పటికి స్టేట్ క్యాబినెట్ అప్రూవ్ చేసి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అప్రూవ్ చేసింది 9 lakh crores వర్త్ ఇన్వెస్ట్మెంట్స్. ఇవన్నీ కూడా 100% జరిగాయి. ఏదో డూప్ లేవని అన్ని 100% ల్యాండ్ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు అందరికి. సో ఇంత ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి ఎనర్జీ రిక్వైర్మెంట్ ఇంత ఇన్వెస్ట్మెంట్ వస్తున్నప్పుడు ఎనర్జీ కూడా కావాలి కదా. క్లీన్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీలో, పంప్డ్ ఎనర్జీలో కానీ, సోలార్ కానీ, విండ్ కానీ ఇంచుమించు 3 లక్షల కోట్లు ఇన్వెస్టర్స్ కమ్మినండి. ఎన్హెచ్పిసి కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, గ్రీన్కో కానీ, నవయోగా కానీ, మెగా ఇంత ప్లస్ పోలవరంకే 12,000 కోట్లు తీసుకొచ్చి 1.5 yearsలో వాటర్ వస్తుంది, అగ్రికల్చర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కానీ దిస్ ఆల్సో ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ కదా. కింద పర్చేసింగ్ పవర్ కూడా పెరుగుతుంది కదా, పబ్లిక్లో పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. సో ఆటోమేటిక్గా డెవలప్మెంట్ విల్ హ్యాపెన్. బట్ 5 yearsని మీరు చెదగొట్టేసింది మనుషుల్ని, రాష్ట్రాన్ని 1 yearలో లేపేమంటే ఇట్ విల్ టేక్ 1 or 2 years ఫర్ యూ టు సీ ద రిజల్ట్స్ ఆన్ ద గ్రౌండ్ అండి. మన చెట్టు వేయగానే కాయ వచ్చేది కదండి. సో ఐ థింక్ ఇట్ విల్ టేక్ 1 year or 1.5 years ఫర్ యూ టు స్టార్ట్ సీయింగ్ ద ఫ్లవర్ అండ్ దెన్ ద ఫ్రూట్స్. బట్ ఎవ్రీథింగ్ పాజిటివ్ ఈస్ హ్యాపెనింగ్. యాజ్ ఆఫ్ నో మీకు కనపడదు, మేబీ 1.5 yearsలో విల్ స్టార్ట్ సీయింగ్ ద గుడ్ రిజల్ట్స్. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఐటీ సెక్టార్ డెవలప్మెంట్ ఒక్కటే కాదు, ఐటీతో పాటుగా అనేక సెక్టార్లకు సంబంధించి డెవలప్ అవడానికి, ఇండస్ట్రియల్గా డెవలప్ అవడానికి కూడా అవకాశం ఉంది. ఇది ఎంతో మేలు చేసే అంశం. ముఖ్యంగా ఐటీ సెక్టార్కి సంబంధించి కొత్త పాలసీస్ తీసుకురావడం వల్ల కొత్త కొత్త కంపెనీలతో పాటు పెద్ద పెద్ద కంపెనీలు కూడా వచ్చే అవకాశం ఉందని ఐటీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటిది అయితే కనిపిస్తూ ఉంది. విశాఖ హైదరాబాద్కు ప్రత్యామ్నాయంగా మారుతుంది. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లతో పాటు మౌలిక వసతుల రూపకల్పన కూడా చేస్తుంది. ఇదే విధంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తే రానున్న 5 ఏళ్లలో ఎన్నో ఐటీ పరిశ్రమలు విశాఖలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. 150కి పైనే ఐటీ కంపెనీలు విశాఖలో ఉన్నాయి. దిగ్గజ కంపెనీలు మరికొద్ది రోజుల్లో తమ క్యాంపస్లు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. దీంతో
మొత్తం ఐటీ సెక్టార్ విశాఖను బిజీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కల్పిస్తున్న ఎమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ ఐటీ ఉద్యోగుల్ని ముందడుగు వేసేలా చేస్తున్నాయి. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ.